వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఈ రోజు సాయంత్రం శ్రీకాకుళంలో స్టార్ 9 న్యూస్ ఛానల్లో కొత్తగా అపాయింట్మెంట్ అయిన కరెస్పాండెంట్స్ తో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ ధనుంజయ్ మాట్లాడుతూ వార్తలు మరియు విజువల్స్ ఎలా పెట్టాలో అని కొత్తగా జాయిన్ అయిన కరెస్పాండెంట్స్ కు దిశానిర్దేశం చేశారు. స్టార్ 9 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ గోపీనాథ్ రెడ్డి ఐపీఎస్ మరియు సీఈఓ ఆదేశాల మేరకు వెంటనే అందరూ పని చేయవలసిందిగా తెలియజేశారు. ఏపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు సింహాచలం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిజమైన వార్తలను కవర్ చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విష్ణుమూర్తి, శ్రీనివాస చౌదరి, మల్లేశ్వరరావు, ఏ శాంతి మరియు టౌన్ కరెస్పాండెంట్ వేణుమాధవ్ హాజరయ్యారు. మినిట్స్ టు 2 మినిట్స్ ఆ విజువల్ తీయాలి. ఆ విజువల్ క్లియర్గా ఉండాలి, షేక్ అవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. షేక్ అయిందనుకోండి వేసేటప్పుడు ఇదేంటి వీళ్ళెవరికి కనీసం ఆ వీడియో తీయడం కూడా ఇది వస్తుంది. సో తీసేటప్పుడు కన్నా ఇచ్చవకుండా తర్వాత నిలువుగా తీయకూడదు, అడ్డంగా తీయాలి. ఒకసారి మొబైల్ చూపిస్తుంది. మొబైల్ ఇప్పుడు ఇలా తీయకూడదు, ఇలా తీయాలి. ఎప్పుడైనా ఒక వీడియో తీసేటప్పుడు ఈ టైప్లోనే ఇలాగే రావాలి. ఇలా వచ్చేసి 2 మినిట్స్ షేక్ అవ్వకూడదు. జాగ్రత్తగా చేసుకొని ఆ వీడియో మోడ్లో పెడతాం. ఆ 2 మినిట్స్తో కవర్ చేసి ఇంపార్టెంట్ అంటే ఎవరెవరు తీయాలి, ముఖ్యంగా ఎవరు అధ్యక్షత ఎవరు వహించారు, లేకపోతే చీఫ్ గెస్ట్ ఎవరు, అలాగే ఇంకా ఎవరు ఓట్ ఆఫ్ దానికి ఎవరు చెప్పారు. ఒక ముగ్గురు వచ్చిన ప్రతి మాట అందరూ తీసామనుకోండి 10 విజువల్స్ అవుతాయి. ఆ 10 విజువల్స్ వాళ్ళు ఏది వేయాలని వాళ్ళే తెలియదు అక్కడ. సో యాజ్ ఎ కరస్పాండెంట్గా కావచ్చు, లేకుంటే దీనిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏది ఇంపార్టెంట్, ఎవరు ఇంపార్టెంట్ అది మాత్రమే మీరు విజువల్ చేయాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే మ్యాటర్ స్క్రిప్ట్ అనేది ఎలా ఉండాలంటే ఫలానా కార్యక్రమం జరుగుతుంది, ఫలానా ఒక రాజకీయ మీటింగ్ జరిగింది, రాజకీయ సమావేశం జరుగుతుంది, అందులో ఒక మంత్రి గారు అధ్యక్ష వహించారు, ఒక ఎమ్మెల్యే గారు దాంట్లో ఉన్నారు. సో ఇట్లా ఎవరెవరు తీస్తాం మనం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అన్నారు, చీఫ్ మినిస్టర్ అయితే మన మినిస్టర్ గారు ఈ రకంగా అన్నారు, ఫలానా వాళ్ళు దీంట్లో పాల్గొన్నారు. అంతే, అంతకన్నా మనకి అక్కర్లేదు. మన దీంట్లో మొబైల్లో 15 నుంచి 20 లైన్స్ వచ్చేటట్టుగా మనం చేయాలి. నేను మోడల్స్ అన్నీ కూడా మీకు కావాల్సిన కమ్యూనికేట్ చేస్తాను. అందరూ ఒకసారి చెక్ చేసి టీవీ సభకు అధ్యక్ష వహించినటువంటి మన స్టేట్ కోఆర్డినేటర్ మన సింహాచలం గారికి, మన సిఇఓ స్టేట్ కోఆర్డినేటర్ అలాగే మన ధనుంజయ్ గారికి, మరి ఇక్కడికి మన మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఎవరెవరికైతే అంటే ఈ ఛానల్ త్రూగా మనం ఏదైతే చేయవలసిన బాధ్యతలు విధుల్ని మీరు మాకు చక్కగా తెలియజేసినందుకు మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరికొన్ని ప్రోగ్రామ్స్ని కూడా మేము దీన్ని ఇంప్రూవ్ చేస్తూ ఈ జిల్లా లెవెల్లో నెంబర్ 1 ఛానల్గా మనం తీర్చిదిద్దాలని మేము మా తొందర నుంచి కృషి చేస్తున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులందరికీ, కరెస్పాండెంట్కి, స్టార్ 9 టీవీ స్టేట్ కోఆర్డినేటర్ మన ధనుంజయ్ గారికి, అలాగే మన చైర్మన్ గారు గోపీనాథ్ రెడ్డి గారికి, అలాగే మన సీఈఓ గారి షాబుద్దీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన ఛానల్ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ పరంగా కాకుండా స్టేట్ పరంగా మనకి నేషనల్ వైడ్గా చాలా స్పీడ్గా వెళ్తుంది. మనకి మన పేరే వాయిస్ ఆఫ్ ట్రూత్ అనేది ఏదైతే మనం పెట్టుకున్నాం అదేవిధంగా చాలా ఫాస్ట్గా మనం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు దగ్గర అవుతున్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా లేటెస్ట్ వార్తలను సేకరించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే మనం ఇంకా చాలా స్పీడ్గా ముందుకి మనం వెళ్తాం. అలాగే మనం ఎక్కడైనా సరే అన్యాయానికి ఎదిరించి న్యాయం వైపు నిలబడి ఇప్పుడు మన తనక ప్రతి ఒక్క మూమెంట్ న్యాయం వైపు మనం ఉండాలి. ఎట్టి పరిస్థితిలో ప్రలోభాలకు లొంగకుండా ఈ ఎలక్షన్ టైంలో ఎక్కడ కూడా పక్షపాతం తావలేకుండా నిజాయితీగా నిర్భయంగా మనం ప్రతి ఒక్క వార్త మనం అది ప్రింట్ చేద్దాం, మనం సేకరిద్దాం, మన మన ఏదైతే హైకమాండ్కి అందజేద్దాం. స్టార్ 9 అనే ఒక ఛానల్ అనేది మనకి దేశవ్యాప్తం కాకుండా ఇంటర్నేషనల్ పరంగా ఒక మంచి ఒక నిజాయితీ నిబద్ధత కూడిన ఒక ఛానల్కి మనందరి సహకారంతో మన చైర్మన్ గారికి మంచి పేరు తెస్తూ, మన ఎవరైతే మన షాబుద్దీన్ గారు కూడా మన సీఈఓ గారు కూడా మంచి పేరు తెస్తూ ఈ ఛానల్ అనేది ఒక నిజాయితీగా ఛానల్గా మనం ముందుకు తీసుకెళ్తాం. మన చైర్మన్ కావచ్చు, మన సీఈఓ కావచ్చు, వాళ్ళు కూడా ఒక మంచి ప్రజలకి ఒక మంచి వాయిస్ అందిద్దామని చెప్పేసి దృఢ సంకల్పతున్నారు. వారి ఈ సంకల్పంతో మనం కూడా గట్టిగా మనం కృషి చేసి ఈ ఏదైతే ఎలక్షన్ ఉందో చాలా ఎన్నో మనం చూడబోతున్నాం. దానికి తగ్గట్టుగా ఏదైతే నిజాయితీ ఉందో, ఏదైతే ఉందో దానికి మనం పక్కన నిలబడి నిజాన్ని ప్రజలందరికీ నిర్భయంగా మనం అందించి ఈ ఛానల్ అనేది ఇంకా
మనం ముందు ముందు తీసుకెళ్తూ మంచి పేరు అనేది